హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్. ఒక ఐడియా జీవితాన్ని మార్చేసింది అన్నట్టు సరదాగా కొట్టిన ఒక షాట్ తన జీవితాన్ని మార్చేసింది. లేటెస్ట్ WPL సెన్సేషన్ యంగెస్ట్ ప్లేయర్ అయిన కమిల్ని ఇన్స్పిరేషన్ స్టోరీ గురించి తెలుసుకుందాం. క్రికెట్ అబ్బాయిలే ఆడాలి, అమ్మాయిలు కాదు అని చిన్నప్పటి నుంచి విన్న కమిల్ని కేవలం తన కలలను నమ్మింది. ఒక చిన్న పల్లెటూరులోని అమ్మాయి ప్రపంచానికి తన ప్రతిభను నిరూపించాలనే పట్టుదలతో కొట్టిన ఒక షాట్ తన జీవితాన్ని మార్చేసింది. లాక్డౌన్లో పుట్టిన క్రికెటర్, అందరిలాగే తను సాధారణ కుటుంబంలో పుట్టిన సగటు ఆడపిల్ల. ఇల్లు, చదువు, ఆటలు ఇవే తన జీవితం. చదువుకొని మంచి జాబ్ తెచ్చుకొని లైఫ్లో సెటిల్ అయితే చాలనుకునే మధ్యతరగతి అమ్మాయి. కానీ మనం ఒకటి అనుకుంటే దేవుడు ఇంకొకటి చేస్తాడు అనే దానికి తన ఒక ఉదాహరణ. దేశమంతా కరోనా పీడిస్తూ ఊపిరి పీల్చడానికి ఇబ్బంది పడుతున్న టైం తన కళ్ళకి ప్రాణం పోసింది. అప్పటికి తన వయసు కేవలం 12 సంవత్సరాలు. నాన్న, అన్నయ్య ఇంట్లో సరదాగా క్రికెట్ ఆడుతుంటే నేను ఆడుతా అని అప్పటి వరకు బ్యాట్ పట్టని తను ఆ రోజు బ్యాట్ పట్టింది. అన్నయ్య వేసిన తొలి బంతిని బలంగా కొట్టింది. ఆ ఒక్క షాట్ చూసిన తండ్రి ఈ అమ్మాయికి టాలెంట్ ఉంది, క్రికెటర్ చేద్దామని ఫిక్స్ అయ్యాడు. అంతే, లాక్డౌన్ అయ్యే వరకు ఇంట్లోనే నేర్పించి అవ్వగానే చెన్నై సూపర్ కింగ్స్ అకాడమీ ట్రైనింగ్లో చేర్పించాడు. అప్పటి నుండి కమల్ని ప్రయాణం మొదలైంది. రోజుకు గంటలు ప్రాక్టీస్ చేస్తూ ప్రతిరోజు ఒక కొత్త లక్ష్యాన్ని అందుకోవాలనే తపనతో త్వరగా క్రికెట్లోని అన్ని టెక్నిక్స్ నేర్చుకుంది. ఆ పట్టుదలతోనే చిన్న వయసులోనే అండర్-19 ఇండియన్ టీంకి సెలెక్ట్ అయింది. 2024లో 311 పరుగులతో తమిళనాడు అండర్-19 మహిళల T20 ట్రోఫీలో విజేతగా నిలిపింది. దక్షిణాఫ్రికా, పాకిస్తాన్, మలేషియాలో అద్భుత ఇన్నింగ్స్ ఆడుతూ ది నెక్స్ట్ సెన్సేషన్ అని పేరు తెచ్చుకుంది. ఆ టైంలోనే WPL యాక్షన్ జరిగింది. టాలెంట్ని వెతికి పట్టుకోవడంలో ముందు ఉండే ముంబై ఇండియన్స్ WPL 2025 వేలంలో 1,60,00,000కి కమల్ని కొనుగోలు చేసింది. ఇది కేవలం వ్యాపారం కాదు, ఈ అమ్మాయి భవిష్యత్తుకు అండ్ ఇండియన్ క్రికెట్కు పెట్టుబడి. సీనియర్స్తో ప్రాక్టీస్ చేస్తూ తన షాట్స్తో అందరినీ అబ్బురపరిచేది. ఫిబ్రవరి 18, 2025 కమిల్ని జీవితంలో ఒక మర్చిపోలేని రోజు. స్టేడియంలో మ్యాచ్ చూస్తున్న వాళ్ళు, టీవీల ముందు చూస్తున్న క్రికెట్ అభిమానులు, అనౌన్సర్స్ చెప్పిన ప్రెజెంటింగ్ ది యంగెస్ట్ ప్లేయర్ ఇన్ WPL హిస్టరీ జీ కమల్ని అనే మాటలకి గర్వంగా ఫీల్ అయ్యారు. 16 ఇయర్స్కే WPL చరిత్రలోనే అత్యంత చిన్న వయసులో ఆడిన క్రికెటర్గా రికార్డు సృష్టించింది. తర్వాత మ్యాచ్లో ఆఖరి ఓవర్లో అద్భుతమైన విన్నింగ్ షాట్ కొట్టి ది రైజింగ్ స్టార్ అని క్రికెట్ అభిమానులకి భరోసానిచ్చింది. త్వరలోనే టీమిండియాకి సెలెక్ట్ అయ్యి బాగా ఆడాలని కోరుకుంటూ ఆల్ ది బెస్ట్ జీ కమిల్ని. కంటెంట్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. రోజు ఇలాంటి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. జై హింద్.